ఈ రోజు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జెండాలు పక్కకు పెట్టినా అభివృద్ధి జెండా పట్టినామని చెప్పిన బండి సంజయ్ బీజేపీ పార్టీ సమావేశం చేసిండు. ఎంపీగా ఉన్నప్పుడు సోయలేని సంజయ్కి స్థానిక ఎన్నికల పుణ్యమాని జ్ఞానోదయం కలిగిందా? ఓవైపు అభివృద్ధి సభ, మరోవైపు కుట్ర రాజకీయాలకు తెరలేపడం సంజయ్కి వెన్నతో పెట్టిన విద్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సిటీ అభివృద్ధి జరిగింది. 800 కోట్ల అభివృద్ధి పనుల్లో 400 కోట్ల రాష్ట్ర వాటా ఉంది. ప్రోటోకాల్ అంశంలో అధికారుల నిర్లక్ష్యం సరికాదు. రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్ల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ. ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. నేను ఒక అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్, అదేవిధంగా ఆఖరుకు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు, ఆయన ఒకటే కేంద్ర మంత్రి చుట్టూ తిరుక్కుంటూ మా మంత్రి గారిని కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. నేను ఒకటే చెప్తాను అధికారులు కూడా, ఎందుకంటే చెయ్యి మాదే, కన్ను మాదే, దీని మీద ఎక్కువ మాట్లాడదలుచుకో. ప్రోటోకాల్ విషయంలో అధికారులు నిర్లిప్తత పనికిరాదు. మీ అధికారులు ఎవరో ఏదో చెప్పినరనో, ఎవరో ఏదో కావాలని మేము తప్పుదోవ పట్టిస్తే మీ బాధ్యతలు మీరు నెరవేర్చండి అని చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నా ఇంత సున్నితంగా అంటే, మేము ఇలా రాష్ట్రంలో అధికారులు ఉండి ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకురాకండి. అందుకే చెప్తాను, చెయ్యి మాదే, కన్ను మాదే. కాబట్టి ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి తీసుకురాకండి. ఇవాళ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చిత్తశుద్ధి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా అందాలి, ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరాలి, అన్ని వర్గాలను ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి చిత్తశుద్ధుడి అలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీంట్లో మేము కూడా సహకరిస్తాము అని ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా స్వాగతిస్తాం. కానీ ఈ క్రెడిట్ అంతా మాదే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే కరెక్ట్ కాదు అని చెప్తాం. అదేవిధంగా బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు, నిన్నటి వరకు జరిగినటువంటి ప్రజాపాలన సంబంధించి ఈ గ్రామ సభలు కావచ్చు, వార్డు సభలలో ప్రజలు పెద్ద ఎత్తున మరి స్పందన వచ్చి, గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇయ్యక, గత 10 సంవత్సరాలుగా ఇండ్లు ఇయ్యక మోసం చేస్తే కామక చాలామంది లబ్ధిదారులు ముందుకు రావడం సహజం. దాంట్లో కొంత ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండడం వల్ల మాకు వస్తుందో రాదు అనేటువంటి ఆందోళన లబ్ధిదారులు ఉండడం వల్ల కొంత అక్కడ ఆ ఆందోళనతోటి జరిగిన దాన్ని ఇదేదో ప్రభుత్వంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నట్టు, దీనిలో ఏమో జరిగిపోతున్నట్టు కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం ఈ ప్రతిపక్షాలు చేశారు. 10 సంవత్సరాలుగా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను మోసం చేసిన వాళ్ళు, 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వని వాళ్ళు, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా మోసం చేసిన వాళ్ళు, ఇవాళ మేము ఇస్తామని చెప్పి ప్రజాపాలనలో కొంతమందికి అవకాశం కలగలేని వాళ్ళను మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకోవాలి, ఏ ఒక్కరికి కూడా అవకాశం రాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో చేస్తే దాన్ని కూడా ఇవాళ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలంతా వెళ్తా ఉన్నారు, దాన్ని ఏ విధంగా ఓర్వలేక ఇలా కొన్ని ప్రాంతాలలో గలాట సృష్టించే ప్రయత్నం చేశారు. కాబట్టి మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి మీరంతా గమనిస్తూ ఉన్నారు. ఏ విధంగా ప్రజలందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందరూ చిత్తశుద్ధుడు ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. లేకపోతే వాళ్ళకి అసలు ఇలా
ఉనికి కూడా లేని ప్రమాదం ఏర్పడతా ఉంది రెండు పార్టీలకు. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా తెల్ల కాగితం మీద అప్లికేషన్ ఇచ్చిన నిన్నటి వరకు గ్రామ సభలు ముగిసినప్పటికీ కూడా మీ స్థానిక సెక్రటరీకి, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, మండల ఆఫీసులో కావచ్చు, ఇప్పటికి కూడా ఈరోజు కానీ రేపు కానీ ఇప్పటికి కూడా ఇంకా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అన్ని అప్లికేషన్లు కూడా పరిశీలించబడతాయి. అందరికీ అవకాశం కల్పించేటువంటి సిద్ధశుద్ధితో ఈరోజు ప్రభుత్వం ఉంది. అక్కడోడు ఇక్కడోడు వాళ్ళ ఉనికి కోసం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను మీరు నమ్మవద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మేము ఒకటే చెప్తా ఉన్నాం. మీరు ఉబ్బల్లోనే చేసుకోండి, అనకొండలు చేసుకుంటారా, వానపాములు చేసుకుంటారా, మాకు సంబంధం లేదు. కానీ ఇవాళ కరీంనగర్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మేమంతా కూడా ప్రజలను తప్పుదో పట్టిస్తా అంటే కాదు, జరిగిన దాని మీద ఉప్పలు చెప్పుకోవడం కాదు. ఇప్పటి నుంచైనా బండి సంజయ్ గారికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, ఈ కరీంనగర్కు ఏమైనా నువ్వు యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ ఒక ప్రాజెక్ట్ అన్నా తీసుకొస్తే కనీసం 10 సంవత్సరాలలో నువ్వు ఒక పనన్నా చేయగలిగినావు అన్నటువంటి పేరన్నా తెచ్చుకోమని సూచన చేస్తాను.